నమస్తే అండి. దేవుడు మనకి 2 కాళ్ళిచ్చింది స్వయం కృషితో ఎదగమని కదండీ. అలాగే 2 చేతులిచ్చింది అభాగ్యులని ఆదుకోమని. అలాగే మనకి 2 కళ్ళిచ్చాడు కదండీ. కళ్ళతోటి మనుషుల్లో మంచిని చూడమని. చెడుని కాదు, మంచిని చూడమని. అలాగే మనసునిచ్చాడు కదండీ మనకు. ఓ మనసునిచ్చాడుగా. ఆ మనసుతో మానవత్వంతో ఆలోచించమని. 10 మందికి సాయం చేయమని. అభాగ్యులకి, అవసరం ఉన్నవారికి సాయం చేయమని. అలాగే జీవితాన్నిచ్చాడే గదండీ! కలతలు లేకుండా, హాయిగా, గొడవలు లేకుండా, హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించమని. కానీ మనం అలా చేస్తున్నామా? లేదు గదా! ఇందులో చాలా మనం చేయట్లేదు. అందుకే ఎక్కడో విన్నానండి. చదివానో విన్నాను. అవయవాలు సక్రమంగా లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నారండి కొంతమంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఉన్నా కూడా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు చాలామంది. మనుషుల మనస్తత్వం మారాలండి. భావం గ్రహించే ఉంటారు అనుకుంటున్నాను నేను. అంటే మామూలుగా కొంతమంది అంటుంటారు వీడియోలో. మీకు అర్థమైందని అంటుంటారు. అలాగే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కాబట్టి కొన్ని కొన్ని సరదాగా తీసుకోవాలండి. కొన్ని కొన్ని ఇప్పుడు నేను చెప్పినవి సీరియస్‌గా తీసుకోవాలి. సరదాగా తీసుకోకూడదు. కాబట్టి జీవితం మనం సఫలీకృతం చేసుకోవాలండి. జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఆహ్, ఎందుకనో మరి చాలా జీవితాలు సంపాదిస్తున్నారు గానీ, సంతోషంగా లేరు. సంతృప్తిగా లేరు. అదే బాధండి. ఆ బాధని ఇలాగా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటాను. మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళా మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.